హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము వాట్ ఆర్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అని ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు కదా, దానికి ఎలా ఆన్సర్ చేయాలో ఈరోజు నేను చెప్తాను. క్లియర్గా ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ అంతకంటే ముందుగా మీకు 40+ ఐటీ కోర్సెస్ కావాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? జస్ట్ పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో మీరు ఫ్రీగా లాట్ ఆఫ్ నాలెడ్జ్ని ఈజీగా నేర్చుకునే ఛాన్స్ అయితే మీకు దొరుకుతుంది. అండ్ ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదేంటి అంటే, వాట్ ఆర్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అని అడిగినప్పుడు, ఇన్ కేస్ మీరు ఒకవేళ ఫ్రెషర్ అయితే కనుక మీరు డైరెక్ట్గా నాకు ఒక 30,000, 50,000 లేకపోతే 3 LPA 5 LPA అలా చెప్పకూడదు. ఎందుకంటే మీరు ఫ్రెషర్ కాబట్టి అలా ముందే మనం చెప్పడం వల్ల వాళ్ళకి మన పైన మంచి ఒపీనియన్ ఉండదు. వచ్చే జాబ్ని కోల్పోయే అవకాశం చాలా ఉంటుంది కదా. ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే, అంటే ఇంతకుముందు 2 years 3 years అన్ని ఇయర్స్ వర్క్ చేశారు, సో మీరు ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్నారు. అప్పుడు మీరు అంటే ఇంతకుముందు ఒక దగ్గర వర్క్ చేసి మీ స్కిల్ని డెవలప్ చేసుకున్నారు అండ్ ఒక ఎక్స్పీరియన్స్ అంటూ మీకు ఉంది కాబట్టి మీరు అన్నీ చూశారు కాబట్టి మీరు ఎక్స్పెక్టెడ్ శాలరీ ఏంటి అంటే మీరు చెప్పవచ్చు, డిమాండ్ చేయొచ్చు, చెప్పవచ్చు అనమాట. కానీ ఫ్రెషర్స్ అయితే ఎట్టి పరిస్థితిలోనూ చెప్పకూడదు. మరి ఇలా అడిగినప్పుడు ఫ్రెషర్ ఏం ఆన్సర్ చేయాలి? ఇంత సర్టైన్ పర్సంటేజ్ అనేసి చెప్పకూడదు, ఎక్స్ప్రెస్ చేయకూడదు అని చెప్పాను కదా. మరి ఎలా చెప్పాలి అంటే, నేను తెలుగులో చెప్తున్నాను, మీరు ఇంగ్లీష్లో చెప్పవలసి ఉంటుందన్నమాట. సో వినండి. నేను ఒకవేళ నేను ఫ్రెషర్ అనుకోండి, అప్పుడు నేను ఫ్రెషర్ కాబట్టి నాకు శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఏం లేవు. నేను మెయిన్గా మీ కంపెనీ నుంచి స్కిల్స్, నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో మీ కంపెనీ నార్మ్స్ బట్టి, నా అబిలిటీని బట్టి మీరు శాలరీని నేను యాక్సెప్ట్ చేస్తాను. మెయిన్గా అయితే నాకు స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి మీ కంపెనీతో. నాకు ఇది ఒక బిగ్ ఆపర్చునిటీ. మీ కంపెనీ అనేది బిగ్ ప్లాట్ఫామ్ నాకు, ఇవన్నీ కూడా నాకు ఇంక్రీజ్ చేసుకోవడానికి. సో శాలరీ ఈజ్ నాట్ మై ఫస్ట్ ప్రియారిటీ అలా చెప్పాలన్నమాట. అండ్ నాకున్న స్కిల్స్కి బట్టి నా ఫినాన్షియల్ నీడ్స్ ఫుల్ఫిల్ చేస్తే చాలు అలా చెప్తే వాళ్ళకు ఒక గుడ్ ఒపీనియన్ అనేది ఉంటుంది. సో నేను దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలి అన్నాను కదా, నేను ఒక సెంటెన్స్ లాగా ఫామ్ చేసేసి మీకు తీసుకొచ్చాను. అదేంటో ఒక్కసారి చెప్తాను, వినండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఓన్గా మీ ఓన్ స్టైల్లో కూడా చెప్పచ్చు. ఎస్, see, I am a fresher. Salary is not my first priority. This is a big platform to start my career, and also want to improve my knowledge and skills and gain experience. So I expect a considerable of salary according to my ability and your company's norms, which will fulfill my economical needs. ఇలా మనము ఒక ఎగ్జాంపుల్ అని చెప్పాను. ఇలా మనము వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు, ఇన్ కేస్ మీరు ఫ్రెషర్ అయితే కనుక ఇలా చెప్పాలి అనమాట. ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే మీకు మీ స్కిల్కి మీకు ఏమొచ్చో, మంచి స్కిల్ మీకు వచ్చు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అన్నప్పుడు మీ స్కిల్కి తగ్గట్టుగా, అంటే బయట ఎంత డిమాండ్ ఉంది, ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి ఈ స్కిల్ ఉన్న వాళ్ళకి ఎంత ఇస్తున్నారు అవన్నీ కనుక్కొని, మరీ తక్కువ చెప్పకుండా మరీ ఎక్కువ చెప్పకుండా ఎంత ఉందో అంత చెప్పండి. మీరు మీ స్కిల్స్ని టెస్ట్ చేసి వాళ్ళు మీకు ఇంక్రీజ్ చేస్తారు, లేకపోతే జనరల్గా మార్కెట్లో ఎంత ఉందో అంతే ఇస్తారు. కానీ మీరు మరీ తక్కువ కూడా చెప్పుకోకండి. ఫస్ట్ మీరు వెళ్ళే ముందు రీసెర్చ్ చేసుకుని వెళ్ళండి. జనరల్గా మీ నెట్వర్క్ అనేది ఉంటుంది కదా, లింక్డ్ఇన్లో, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు, ఎల్డర్స్, అలా వాళ్ళతో ఈ స్కిల్కి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఎంత ఉంది అంటే పర్ మంత్ 1 lakh అనుకోండి, 1 lakh అనేసి చెప్పండి. మళ్ళీ 60,000 50,000 2 lakhs అలా చెప్పకుండా మీడియంగా చెప్పండి. అంటే మీ హానెస్ట్ అనేది అక్కడ కనిపిస్తుంది. మీరు మరీ ఎక్కువగా ఆశపడతలేరు, లేకపోతే మరీ తక్కువగా చెప్తే ఏం తెలీదు అలా అనుకుంటారు. సో ఎంత ఉందో అంత చెప్పేసి సైలెంట్గా ఉండిపోండి. వాళ్ళు
లైక్ మార్కెట్లో ఉన్నంతనే మీకు ఇస్తారు, మరీ తక్కువ అయితే ఇవ్వరు ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలి అని. సో మీకు చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఫర్దర్ వీడియోస్లో ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా చేయకూడదు, ఎగ్జాంపుల్తో సహా నేను అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకేమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను కాబట్టి దాన్ని అసలు మిస్ చేయకుండా అయితే చూసేయండి. అండ్ నేను మీకు ఒకటి ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది స్టార్ట్ చేశారనమాట, ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ఎంతకి అనుకుంటున్నారు? జస్ట్ 1,999 మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. ఫర్దర్ డీటెయిల్స్ అసలు ఏం ప్రొవైడ్ చేస్తున్నాం, అసలు ఫుల్ స్టాక్ పైథాన్ అంటే ఏమేమి ఉంటుంది, మొత్తం కూడా మీరు తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చాను. ఒక్కసారి వెళ్ళి లైక్ అప్రోచ్ అవ్వండి. మీకు మొత్తం లింక్ డెమోతో సహా మీకు అందుబాటులో ఉంటాయి. ఆ డెమో చూసేసి, ఫ్రీ డెమో చూసేసి మీకు నచ్చితేనే జాయిన్ అనేది అయిపోండి. దట్స్ ఇట్ అండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో కూడా షేర్ చేసేయండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. ఫైనల్గా పైథాన్ లైఫ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. థ్యాంక్ యూ.